హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకో రుచులకు స్వాగతం. ఈరోజు మనము శనగపిండితో అట్లను తయారు చేద్దాం. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు శనగపిండి వేసిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా బియ్యపిండి కూడా 2 టీ స్పూన్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కొద్దిగా రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. రాళ్ళ ఉప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన అల్లం తురుము వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి తురుము కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ తురుము, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకొని స్పూన్తో శుభ్రంగా మిక్స్ చేసేద్దాం. ఈ విధంగా అన్నీ వేసిన తరువాత స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం 1 టీ గ్లాస్ వాటర్ని తీసుకొని ఇందులో వేసి మనం దోసల పిండి, అట్ల పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగానే మనం కలిపేసుకోవచ్చు. ఇలా టీ గ్లాస్ వాటర్ వేసాం కదా, కొంతసేపు కొద్దిగా ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా కలిపామంటే మనం రాళ్ళ ఉప్పు వేసాం కాబట్టి చక్కగా తొందరగా మిక్స్ అయిపోతుంది. అదే మనం సాల్ట్ అనుకోండి, ఇలా వేయగానే వాటర్లో కలిసిపోతుంది. అదే కానీ రాళ్ళ ఉప్పు అయితే 1 నిమిషం ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి ఈ విధంగా గట్టి కలుపుతూ ఉంటే చక్కగా రాళ్ళ ఉప్పు కూడా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము ఒక 1/2 టీ స్పూన్ వాముని యాడ్ చేసాము. ఎందుకంటే శనగపిండి గ్యాస్ అవుతుందని చాలామంది తినడానికి ఇష్టపడరు. ఇలా వాము వేయడం వల్ల చక్కగా జీర్ణమైపోతుంది. ఇప్పుడు ఇందులో మనము ఒక 2-3 చిటికెల బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఈ బేకింగ్ సోడా వేయటం వలన అట్లు చాలా మెత్తగా వస్తాయి. అందులో శనగపిండి మెత్తగా ఉంటుంది, మెత్తగానే వస్తాయి. కానీ మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కలిపేసుకుంటున్నాం కాబట్టి ఇంకా స్మూత్గా రావడానికి ఇప్పుడు మనం బేకింగ్ సోడాని యాడ్ చేసాము. బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. అట్లు వేయడానికి పెనం వేడెక్కిన తరువాత ఇప్పుడు ఈ పిండిని మనము ఒక్కొక్క గరిటెను వేసి మనం దోశలు, అట్లు ఎలా అయితే వేస్తామో దోశలు అయితే కొద్ది పల్చగా వస్తాయి. అదే అట్టు అయితే కొద్దిగా దళసరిగా ఉంటుంది. అంతే తేడా అండి. టేస్ట్ మాత్రం ఒక్కలాగే ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ అట్లను బటర్తో కానీ నెయ్యితో కానీ కాలిస్తే టేస్ట్ బాగుంటుంది. కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇలా నెయ్యి బటర్ తింటే, అందులోని ఇది ఎండాకాలం కాబట్టి తినడానికి చాలామంది ఇష్టపడరు. మనం రోజు వంటల్లో వాడుకునే ఆయిల్తోనే మనము ఈ విధంగా అట్లను వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అందులోనూ ఈ శనగపిండి అట్టు తిన్నామంటే మనం ఎగ్ ఆమ్లెట్ తిన్న టేస్ట్ వస్తుంది. సేమ్ ఎగ్ ఆమ్లెట్ లాగా అనిపిస్తుంది. టేస్ట్ అంత బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిందో లేదో, అది ఆమ్లెట్ టేస్ట్ వచ్చిందో లేదో నాకు కామెంట్స్లో తెలపండి. ఈ విధంగా చక్కగా మనం ఆయిల్ అప్లై చేసేసి ఒక పక్క దోరగా వేగిన తర్వాత రెండవ పక్కకి టర్న్ చేసేసుకోవడమే. అంతేనండి. అసలు ఈ అట్లతో చట్నీ కూడా అక్కర్లేదు, ఉట్టిగానే తినేయవచ్చు. కాకపోతే మీకు చట్నీ కావాలనుకుంటే పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, మీకు ఏ చట్నీ తినాలంటే ఆ చట్నీతో తినండి. టేస్ట్ బాగుంటుంది. అందులోని చట్నీ లేకుండా కూడా సూపర్గా ఉంటుంది. నేను చెప్పాను కదా, ఆమ్లెట్ టేస్ట్ వస్తుందని. ఈ విధంగా రెడీ అయిపోయిన దాన్ని ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఇలా పల్లీ చట్నీతో తిన్నా బాగానే ఉంటుంది. ఉత్తిగా తినండి, ఇంకే చట్నీ కూడా అక్కర్లేదు. అందులో ఆల్రెడీ మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ అన్నీ వేసాం కాబట్టి అస్సలు అక్కర్లేదు. ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.